వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బాలయ్య మాస్ ఎంట్రీ, వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్. హిందూపురంలో జరిగిన రాజకీయ సభలో చాలా ప్రభావవంతంగా సాగిన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగం. సినిమా హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రత్యేక శైలిని చూపించారు నందమూరి బాలయ్య. మాస్ డైలాగ్స్ కాకుండా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చేలా మాట్లాడారు బాలకృష్ణ. ఇక హిందూపురం తనకు చాలా ముఖ్యమన్నారు నందమూరి బాలకృష్ణ. ఎందుకంటే 2014, 2019, 2024 వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రాంతాన్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఊరుకోబోమని గట్టిగా హెచ్చరించారు ఎమ్మెల్యే బాలయ్య. ఇక వైసీపీ పాలనపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు బాలకృష్ణ. ప్రజలను మోసం చేసిన విషయాలను బయట పెడతామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. అన్యాయం జరిగితే తాను మౌనంగా ఉండనన్నారు బాలకృష్ణ. ఇది భయపడే నాయకత్వం కాదు అనే మాటలతో సభలో ఉన్న వారికి ధైర్యం నింపారు బాలకృష్ణ. అంటే తాను భయపడే నాయకుడిని కాదు అని చెప్పేసి, హిందూపురం ప్రాంతం జోలికి ఎవరొచ్చినా చూస్తూ ఊరుకునేది లేదని చెప్పేసి బాలకృష్ణ డైలాగ్స్తో వేదిక ఒక్కసారిగా దద్దరిల్లింది. ఇక హిందూపురం బాలయ్య మధ్య ఉన్న బలమైన అనుబంధం మరోసారి అక్కడ స్పష్టంగా కనిపించింది. బహుశా అందుకే కాబోలు 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు నందమూరి బాలయ్య. ఇక సభ మొత్తం జై బాలయ్య నినాదాలతో మారుమోగిపోయింది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ప్రత్యర్థులకు ఇదొక స్పష్టమైన రాజకీయ సంకేతంగా మారింది. ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రజల కోసం తమ నిఘా కొనసాగుతుందన్నారు నందమూరి బాలకృష్ణ. అభివృద్ధికి అడ్డుపడితే సహించబోమని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. మళ్ళీ అరాచకాలు జరిగితే ప్రజలతో కలిసి పోరాడతామన్నారు బాలకృష్ణ. ఆయన ప్రసంగంలో రాజకీయ కఠినతతో పాటు కనిపించిన భావోద్వేగం పవర్ఫుల్ సందేశంగా నిలిచిన బాలయ్య బాబు ప్రసంగం. ఇది మాటల ప్రదర్శన మాత్రమే కాదు, ప్రజల పట్ల తన నిబద్ధతను చాటే ప్రకటన. రాజకీయాల్లో కూడా బాలయ్య సూటిగా బలంగా ముందుకు సాగుతారనే విషయం మరోసారి స్పష్టమైంది.